జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ధర్మవరం చేనేత వర్గానికి చెందిన వారము. మేము గత 20 సంవత్సరాలుగా చేనేత మగ్గాలు నేసుకుంటూ 25 సంవత్సరాలుగా అంతవరకు కూడా 85 నుంచి కూడా మా చేనేతలే. 2021 ధర్మవరం వచ్చినాము. ఇక్కడ చేనేత మగ్గాలు ఏర్పాటు చేసుకుంటూ 2003 నుంచి వ్యాపారం చేసుకుంటూ చేనేత మగ్గాలు అభివృద్ధి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. నేను నా భార్య కూడా 3-4 సంవత్సరాలు ధర్మవరం వచ్చిన తర్వాత కూడా మగ్గాలు నేసుకొని దినదినాభివృద్ధిగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించి నేను చేనేతలో మంచి డిజైన్లు చేసుకుంటూ మంచి మంచి రకాలు చేసుకుంటూ నేను నా వీవరు నా కుటుంబం ముందరికి పోతున్నాం. కొన్నాళ్ళకు 2012లో నాకు ఒక ఆలోచన వచ్చింది. గూడు నుంచి గుడ్డ వరకు తయారు చేయాలా, కొంతమందికి పని కల్పించాలా అనే భావనలో నేను ఒక ఫ్యాక్టరీ కట్టాలా, కొంతమందికి పని ఇవ్వాలనే సంకల్పంతో సిఎస్బి వాళ్ళతో ఆలోచన చేసినాం 2014లో. అప్పుడు ఉన్న అక్కడ అధికారులు దానికి కొన్ని స్కీమ్స్ ఉంటాయి, ఆ ప్రకారం వెళ్తే మీరు ఏఆర్ఎం మిషన్లు ఇవన్నీ ఆటోమేటిక్ రీసీలింగ్ మిషన్లు ఇవన్నీ తీసుకోవచ్చు. 2014 నుంచి ప్రయత్నం చేస్తే 2017-18లో మాకు సెంట్రల్ సిల్క్ బోర్డు ఈ స్కీమ్ ఒకటి మాకు శాంక్షన్ చేసింది. జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మీద అప్పటి 1,28,00,000 రూపాయల 1,28,20,000 రూపాయలు ఆ మిషన్ కాస్ట్. ఒక మిషనరీ చైనా నుంచి దారం తీసే మిషన్. అందులో సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళది 50%, స్టేట్ గవర్నమెంట్ వారిది 25%, రెండు కలిపితే 96,15,000. దీనికి వాళ్ళు పెట్టిన నిబంధన ఏమంటే ఎస్క్రో అకౌంట్ చేసి మా 25% ఎస్క్రో అకౌంట్లో పెట్టండి, ఈ 75% కలిపి మిషన్ మీకు ఇస్తామని స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిబంధనను పెట్టారు. దాని ప్రకారం అదే ప్రకారం స్టేట్ బ్యాంకులో నేను ఎస్క్రో అకౌంట్ చేసి మా 25% అందులో ఉంచిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటు 50% వేసింది. స్టేట్ గవర్నమెంటు 2018 అక్టోబర్లో కూడా వారు 25% వేసిన తర్వాత నాకు మిషన్ శాంక్షన్ అయింది. ఆ తర్వాత నేను ఆ మిషన్ వచ్చింది కదా అన్న ఆలోచనతో నా దగ్గర ఒక 11 ఎకరాలు భూమి ఉండింది. దాంట్లో ఒక పెద్దగా చేద్దాము అనే ఆలోచనలో ఆ క్రమంలో నేను గూడు నుంచి గుడ్డ వరకు చేయాలనే ఆలోచన గతంలో నుండి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను మళ్ళీ ప్రభుత్వం వారితో నేను కన్సల్ట్ అయితే ఎకనామిక్ డెవలప్మెంట్ వారితో నేను అయినాను. అప్పటి ప్రభుత్వం 2019 జనవరి 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి సిఎస్ గారు యాక్చువల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితోనే మాకు అపాయింట్మెంట్ ఉండింది. ఆ 8వ తేదీ అన్ఎక్స్పెక్టెడ్గా వారికి ఏదో ఢిల్లీ ప్రోగ్రాం పడితే సాయంత్రం 4 గంటలకు మేము సిఎస్ గారితో ఆ రోజు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మా కంపెనీ జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని కోట్ల రూపాయలకు ఎంఓ ప్రభుత్వ భాగస్వామి మేము సపోర్ట్ చేస్తాము, ఈ సబ్సిడీలు ఇవన్నీ ఉంటాయి అని 2018లో మన అప్పటి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసమని ఒక జీవో రిలీజ్ చేశారు 2018-2023 స్కీమ్. ఇందులో దీన్ని బేస్ చేసుకొని జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మనం ఎంఓ తీసుకున్నాం. జనవరి 2019 ఎంఓ అయితే తీసుకున్నాం. కానీ ఆ స్కీము మళ్ళీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల వైసీపీ ప్రభుత్వంలో ఆ స్కీమును రద్దు చేయడం కానీ ఇంప్లిమెంట్ చేయకపోగా గైడ్లైన్స్ ఇవ్వకపోగా 2019 జనవరి 8వ తేదీ 52 నుంచి 56 మంది ఆ రోజు ఎంఓలు జరిగినాయి. అప్పట్లో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయక గైడ్లైన్స్ ఇవ్వక ఇండస్ట్రీల వాళ్ళు మాకు దాంట్లో ఆ వచ్చే సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ ఏమీ మీకు వర్తించవు, గవర్నమెంట్ చేయలేదు అని. అయినా నేను మొదట అడిగేసినాను. తర్వాత బ్యాంకు లోన్కి వెళ్ళిన తర్వాత అప్పటికి మేము ప్రభుత్వంతో 85 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాం మా భాగస్వామ్యం కింద. ఎప్పుడైతే ఆ స్కీమ్ ఆగిపోయిన తర్వాత ఇంకా తర్వాత కరోనా ఒకటి వచ్చింది. కరోనాలో కొంచెం మాకు ఇంకా ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని అప్పటి వరకు మా దగ్గర ఉన్న డబ్బుతో బిల్డింగ్ పనులైతేనేమి ఇవన్నీ మొదలుపెట్టాం.
మొదలుపెట్టిన తర్వాత ఇంకా మేము పని ఆపలేమని చెప్పి స్టేట్ బ్యాంక్ వారితో మా విధానం ఈ విధంగా ఉంది అని చెప్పి మాకున్న క్యాపిటల్ కొంత మీ భాగస్వామ్యం కొంత కావాలని వారిని కోరితే వాళ్ళు మాకు 22 మే 2వ తేదీ శాంక్షన్ 31,20,00,000 రూపాయలు టర్ములోను 7,15,00,000 రూపాయలు ఓడి సీసీ అకౌంట్ కింద మాకు శాంక్షన్ చేసినారు. ఈ విధంగా నా ఫ్యాక్టరీని ఆర్థిక ఇబ్బందులతో కరోనాలతో సమస్యలు ఎదుర్కొంటూ పని చేయాలా, పని కల్పించాలనే భావనతో ఒకటి ఏఆర్ఎం సెంట్రల్ సిల్క్ బోర్డు ఇస్తే మరి 2 బ్యాంకు లోన్ వారి ద్వారా 3 ఏఆర్ఎంలు, ట్విస్టింగ్ మిషను ఆర్ పవర్ లూమ్లు 200 పవర్ లూమ్లు 10 ర్యాపియర్ లూమ్లు నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ 200 పవర్ ఏఆర్ఎంది ట్విస్టింగ్ మిషన్ కొంతవరకు రన్నింగ్ వచ్చిన తర్వాత పవర్ లూమ్కు 200 మగ్గాలు అయితే తెప్పించాం, కానీ ఆ ఇన్స్టాల్ చేయడంలో కానీ మొదలు చేయడానికి పని స్టార్ట్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అయితేనేమి కానీ ఇంకోటి కానీ ఈ విధంగా 2023 నవంబర్ నుంచి మగ్గాలు నేయడానికి మొదలుపెట్టాం. అందులో నా మగ్గాలలో వార్పు పాలిస్టరు జెరీ వార్పులు, వెఫ్ట్ అనదర్ మెటీరియల్, కొన్ని వార్పులు సిల్కు, దాంట్లో వెఫ్ట్ పాలిస్టరు, మొరాల్డ్ ఈ విధంగా నేసుకుంటూ ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాను. ర్యాపియర్ లూమ్ అనేది హై స్పీడ్ మగ్గం. ఇది 3 శారీలు ఒకేసారి వస్తాయి. ఇవి నేను ఎక్కడ చూశానంటే అహ్మదాబాదు, సూరత్ వెళ్ళినప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు చేశారు. అప్పటికే సూరత్లో 1,80,000 మగ్గాలు ర్యాపియర్ మగ్గాలు ఉన్నాయి. ఇవి మనం తెచ్చుకొని అంటే మనకేమన్నా అవకాశం ఉంటుందేమో అని చెప్పి అవి తెచ్చుకొని వేసుకొని వాటిలో ఓన్లీ పాలిస్టర్ బై పాలిస్టర్ మాత్రమే నడపగలుగుతాం. అవి కూడా తెచ్చి ట్రైల్ చేసి పక్కన పెట్టేసాం. 6 కోట్ల రూపాయలు దాని వాల్యూ అయింది. అయితే అది సక్సెస్ అవ్వాలా నాకు. ఇప్పుడు 200 మగ్గాలు నాకు ఈ 200 మగ్గాలలో 50 మగ్గాలు నడుస్తున్నాయి. 150 మగ్గాలు ఇన్స్టలేషన్ చేసి పెట్టాను. ఇంకా ఆ 50 మగ్గాలే ఎందుకంటే సరైన వీవర్ రావడం లేదు, సరైన సాధక బాధలు ఎన్నో ఒడిదుడుకులతో నేను చేసుకుంటూ పోతున్నా. దీంట్లో లోకల్ వాళ్ళు కొంతమంది ఎంతోమందిని మనం ప్రిఫరెన్స్ ఇచ్చినాం. వాళ్ళు కొంతమంది 2 రోజులు వస్తారు, 3 రోజులు సెలవు పెడతారు. దీంట్లో భాగంగా వారణాసిలో మంచి వీవర్లు ఉన్నారంటే వాళ్ళను ఒక 10-20 మందిని మేము తెచ్చుకున్నాం. ఒక 20-30 మంది వాళ్ళు ఉన్నారు. లోకల్ వీవర్లు ఒక 20 మంది 30 మంది ఉన్నారు. ఇంకా మిగతా వర్క్ చేసేవాళ్ళు 40 మంది. మొత్తం టోటల్గా నా ఫ్యాక్టరీలో 80 మంది లోకల్ వాళ్ళు ఉన్నారు. 90 నుంచి 100 మంది బయట అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. అదర్ స్టేట్ వాళ్ళు ఎందుకంటే ఏఆర్ఎం మిషన్లు గూడు నుంచి దారం తీసేది ఆ వాసనకు లోకల్ వాళ్ళు ఎవరు మాకు రావడం లేదు. దానివల్ల పశ్చిమ బెంగాల్ వాళ్ళు మాత్రమే మొత్తం ఇండియా అంతా దాదాపు 80 మిషన్లు ఉంటే వాళ్ళు మాత్రమే అది పని చేయగలుగుతారు. ఆ 60 మందిని వాళ్ళని తెచ్చుకోక తప్పడం లేదు. ఎందుకంటే అది వాళ్ళు తప్ప ఆ స్కిల్ లేబర్ మన దగ్గర దొరకల. కాబట్టి నేను బయట వాళ్ళని కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. మన ఇండియాలో వాళ్ళని మిగతా రాష్ట్ర వాళ్ళల్లో 80 మంది మన లోకల్ వాళ్ళు, మిగతా పని వాళ్ళందరూ కూడా జరుగుతున్నారు. ఇది వాస్తవం. ఇందులో ఉన్నది వీళ్ళు రాసింది ఏమి అంటే 100 కోట్ల రూపాయలు స్కీమ్లో వచ్చిందని, అందులో 50 కోట్లు సబ్సిడీ అని, పట్టు కేంద్రంలో బకాసురుడు నేతన్నను మింగేస్తున్న బడా నేత అని ఒక శీర్షికన మా పైన ఒక పెద్ద బురద జల్లే ప్రయత్నం చేశారు. వీళ్ళ మా పైన చేసిన ఆరోపణ 100 కోట్ల రూపాయలు ఏ స్కీమ్ ఉందో నాకు తెలియదు. 50 కోట్లు ఎవరికి ఇచ్చినారో తెలియదు. ఇంట్లో పెట్టి అయితే పోరు కదా సబ్సిడీ అనేది, అండ్ రికార్డుగానే ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిందో తెలియజేయండి. ఒకవేళ అటువంటి స్కీములు ఏమన్నా ఉంటే మా ధర్మవరంలో నేతన్నలు చాలామంది ముందుకు చేయడానికి ఇబ్బందులు పడుతున్నాం. ఆ స్కీములు ఏమన్నా ఉంటే ఈ పత్రిక వారిని దయచేసి అడుగుతున్నా, అటువంటివి ఏమన్నా ఉంటే తెలియచేయండి. మా నేతన్నలు చాలామంది ధర్మవరంలో చేసుకొని అభివృద్ధి పోతాం. ఈ 50 కోట్ల రూపాయలు అనేది సబ్సిడీ అనేది వచ్చిందని మీరు చెప్తున్నారు. మీ నోటాకు నిజం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఆ 50 కోట్ల రూపాయలు నాకు చేరితే ఇంకో 500 మందికి నేను ఉపాధి కల్పిస్తాను. ఎందుకంటే నా బ్రతకడానికి నా బ్రతుకు కొంత ఉంది. నాకు ఏమేమి కొంతమందికి పని కల్పించాలని ఆ 50 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంగా నాకు వచ్చిందనుకో, ఇంకొక 500 మందికో 600 మందికో పని కల్పించే నైపుణ్యత చేపించగల సామర్థ్యత అయితే నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్న డబ్బుతో ఇంతవరకు నేను చేసుకుంటా వచ్చిన. అయితే నా ఫ్యాక్టరీ పూర్తి రన్నింగ్లోకి వస్తే 1,200 మంది వరకు నేను ఉపాధి కల్పించగలుగుతాను.
ఇది ఇది వాళ్ళకి ఇచ్చిన 100 కోట్ల రూపాయల దానికి వివరణ. రెండోది వీళ్ళ ఆరోపణ ఏంటంటే ప్యూర్ బై ప్యూర్ నేస్తున్నారు పవర్ లూమ్లో అని. ప్యూర్ బై ప్యూర్ ఏ విధంగా నేను నేయడం లేదు. పాలిస్టర్ బై సిల్క్ నేస్తున్నాను, పాలిస్టర్ రేషం వార్పు వెట్టు పాలిస్టర్ ఆర్ మొరాల్డ్ నేస్తున్నాను, పాలిస్టర్ జరీ వార్పులు నేర్పిస్తున్నాం. ర్యాపియర్ లూమ్లో ప్యూర్ సిల్క్ అసలు అనేది నడవడానికే ఛాయిస్ లేదు. పాలిస్టర్ బై పాలిస్టర్ మాత్రమే. అది సూరత్లో 300 రూపాయల నుంచి 700 రూపాయల వరకు సేల్ అయ్యే సిరీస్ మాత్రమే అందులో తయారయ్యగలవు. దాన్ని నేను నా తెలివితో ఏమన్నా ఎక్కువ చేసుకోవచ్చేమో అని చెప్పి నేను తెప్పించుకున్నాను. కానీ అయితే ట్రైల్ అయితే చేసాము. ఒక 2000 మీటర్లు 2000 మీటర్లు అన్ని ట్రైల్ అయితే చేసాము. ఒక్కొక్క వార్పు అది ఫెయిల్యూర్ అయింది, దాన్ని పక్కన పెట్టేశాం. ఈ ప్యూర్ బై ప్యూర్ అనే దానికి వీళ్ళవిది. నేను నిజంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంఓ ఇచ్చినప్పుడు ఏ రాజకీయానికి నేను అతిథిగా లేను. ఒక వర్కరు, ఒక వీవరు, వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడిని. అది అయిపోయిన తర్వాత నా ఫ్యాక్టరీ పనులు చేసుకుంటూ నేను జీవనం సాగిస్తున్నా. కానీ ఏ రాజకీయ పార్టీలోనూ నేను ఇంతవరకు లేను. లాస్ట్ కూటమి ప్రభుత్వంలో మాకు సత్యకుమార్ అన్న గారు ధర్మవరం వస్తే మా బీసీ నాయకుడు వచ్చినాడు కదా అనే ఒక బీజేపీ నాయకుడు వచ్చినాడు కూటమి తరపున అని ఒక సంతోషపడి గెలిపించుకోవాలా, ధర్మస్థాపన చేసుకోవాలా, ధర్మవరంలో మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది, వీళ్ళకున్న కేంద్రంలో పరిచయాలు అయితేనేమి ఇవన్నీ కూడా ధర్మవరం అభివృద్ధి అవుతుందనే ఆలోచనతో వాళ్ళకి వెనకుండి నడిచిన మాట అయితే వాస్తవం. అయితే నేను బీజేపీకి కండువా వేసుకోలేదు. అటువంటి వాళ్ళకు అటువంటి గొప్ప వ్యక్తిని మా ధర్మవరం నియోజకవర్గం పంపించిన చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, అందుకు సపోర్ట్ చేసినటువంటి శ్రీరాములు గారికి అయితేనేమి ధన్యవాదాలు తెలిపచ్చు. శ్రీరాములు గారికి ఇంతకుముందు గతంలో కూడా కలిసినప్పుడు వారికి ధన్యవాదాలు కూడా, మాకు మంచి గొప్ప వ్యక్తిని ధర్మవరానికి తీసుకొని వచ్చినారు అన్నగారు, మీరు ధన్యవాదాలు కూడా తెలిపినాను. వాళ్ళు అంత గొప్ప వ్యక్తిని వారితో కలిసి ప్రయాణం చేసింది అయితే ఎలక్షన్ వరకు అయితే వాస్తవం. అంతేగాని ఆ తర్వాత నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. ఏ రాజకీయ పార్టీలకైతే నేను వెళ్ళలేదు. ఏ రాజకీయ నాయకుడిగా మేము అవతారం ఎత్తలేదు. రాజకీయం నాకు సరిపోదు. రాజకీయ అంత నాలెడ్జ్ కూడా నాకు లేదు వాస్తవంగా చెప్పాలంటే. మేము కోరుకునేది ఏమంటే ధర్మవరంలో ధర్మస్థాపన జరగల, ప్రజలంతా స్వేచ్ఛగా ఉండాలనేది అయితే అన్నగారికి విన్నవించుకున్నాం. ఎప్పుడు ఎలక్షన్ జరగకముందే మీరు వచ్చి ధర్మవరంలో ధర్మస్థాపన చేయండి, ధర్మవరం అభివృద్ధికి మీరు తోడ్పడండి, ఈ విధంగా చేయండి అని చెప్పి వారిని విన్నవించుకున్నదైతే వాస్తవం. అదొకటే జరిగింది. ఏ రాజకీయంలోనికి మేము ఓ మంత్రి గారి పేరు చెప్పుకొని బెదిరింపులు దిగుతున్నట్టు సమాచారం. అయ్యా, మా మంత్రి గారు నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి మంత్రి గారు తప్పు చేస్తే నేనైనా ఎవరినైనా క్షమించడు. తప్పు అనేది మా దగ్గర ఉండదు. మేము నీతి నిజాయితీకే అవకాశాన్ని ఇస్తాము. వారి దగ్గర నడవాలంటే మాకు నీతి నిజాయితీ అవసరం. ఇదే తప్పును మా మంత్రి గారు క్షమించడు. అటువంటి విషయాలు, అటువంటి బెదిరింపు చేసే శక్తులు కానీ, బెదిరింపులకు పాల్పడే అవకాశాలు కానీ మా దగ్గర లేవు. మేము ఎప్పుడు ఒక సౌమ్యంగా అందరినీ కలుపుకొని పోయే వాళ్ళమే. ఇటువంటి అవాస్తవాలను మీరు పరిగణలోకి తీసుకోవద్దండి. మాకు ఇంత గొప్ప వ్యక్తి మంత్రిగా రావడము మా ధర్మవరం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము. దీన్ని లేనిపోని మంత్రి గారు 2 నెలలు అయ్యిందయ్యా ప్రమాణ స్వీకారం చేసి. నా ఫ్యాక్టరీ ఎప్పటి నుంచి మొదలుపెట్టానన్న విషయం మీకు ఇదివరకు నేను వివరించాను. కాబట్టి దయచేసి అంత గొప్ప మంత్రి గారు పైన ఇటువంటివి మీరు చేయడం చాలా తప్పైన పని. దీన్ని నేను ఖండిస్తున్నాను. దయచేసి ఇటువంటి అవాస్తవాలను మంత్రి గారి పైన వెదలజల్లద్దండి. వారు ఒక గొప్ప నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి భారతదేశంలో అందరికీ తెలిసినటువంటి ఒక సత్యకుమార్ గారు మాకు రావడమే ఒక అదృష్టము. వారి నీడలో, వారి సహకారంతో వారి వెంట నడవాలని ఇక నుంచి కూడా మేము సంకల్పం తీసుకున్నాం. ఇదివరకు రాజకీయ నాయకుడని మీరు పేపర్లో రాశారు, కానీ ఇదివరకు నేను రాజకీయ నాయకుడిని కాదు. వారి వెంట అంత నిజాయితీపరుడు, నీతిపరుడు వెంట నడవాలని కూడా మేము సంకల్పం అయితే తీసుకున్నాం. అంటే వాస్తవాలను గ్రహించండి. మీ విలేకరులు చెప్పిందో ఎవరో చెప్పిందో రాసి ఒక మంచి వ్యక్తులను దూరం చేయొద్దండి. మీ బౌన్సర్లతో కొట్టిస్తున్నామని రాశారు. బౌన్సర్లు అనే వాళ్ళు నా ఫ్యాక్టరీలో ఎవరూ లేరు. నేను కూడా ఏ సెక్యూరిటీ లేదు. ఇంతవరకు మొన్నటి వరకు కారు తెచ్చుకున్నాను, కానీ 2 వీలర్ల వరకే పోయేవాడిని నేను.
నాకు కూడా ఏ సెక్యూరిటీ ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే ఏ విధమైన వేరే అనదర్ యాక్టివిటీస్లో మేము లేము కాబట్టి బౌన్సర్లు పెట్టుకునే అంత స్థితి నాకు లేదు, అంత అవసరము నాకు రాదు. దయచేసి మాలా నిజాయితీగా చేసే వాళ్ళని అధైర్యపరుస్తూ ఇండస్ట్రీలకు ముందుకు రాకుండా చేస్తే ఎవరు ముందరికి రాలేరు. మేము ధైర్యంగా ముందరికి వచ్చి మా సొంత ఖర్చులతో వడ్డీలు లక్షలు కట్టుకొని ఒక ఇండస్ట్రీలు డెవలప్ చేయాలనే దాంతో మేము ముందరికి వచ్చాము. మమ్మల్ని ఎనికి లాగితే వారు లాగినారనుకో 100 మంది ఎనిక్కిపోతుంది. మా ధర్మవరము డెవలప్ కాదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాదు. ఈ విధమైన అవాస్తవమైన వార్తలు రాసి మా మనోభావాలను దెబ్బతివ్వద్దండి. నా దగ్గర ఇప్పటికీ ప్రస్తుతం 1500 మందిగా డైరెక్ట్గా జీవనం కొనసాగిస్తున్నారు. మీరు ఇటువంటి అవాస్తవాలను రాస్తే మాలాంటి వాళ్ళు చిన్న మనసు ఏదన్నా చేసుకొని నేను ఇంత నిజాయితీగా బ్రతుకున్నా నా పరువు పోతుందని ఏదన్నా చేయకూడని పని చేసుకుంటే ఇంతమంది బ్రతుకుది ఏమవుతుంది? ఒక్కసారి వారు కూడా మాకు సపోర్ట్ చేస్తే మా ధర్మవరంలో చేనేతకు ఇటువంటి అవకాశాలు ఏమన్నా కల్పిస్తే సబ్సిడీలు ఇలాంటివి వస్తే చాలామంది పని లేకుండా ఇబ్బంది పడుతున్నాం, వ్యాపారాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ధర్మవరంలో ఎంతోమంది ముందుకు పోగలుగుతాం. చేనేతను నేను కూడా ఒక చేనేతనే, చేనేత అభివృద్ధికి తోడ్పాడుతాను. ఇంకా 100 మంది మీ దగ్గర వర్కర్స్ పని చేస్తారని ఉంటే పిలుచుకొని వస్తే నేను ఈరోజు కూడా పని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. 100 నుంచి 200 మందికైనా 300 మందికైనా నేను పని ఇచ్చి ఆ ప్రోడక్ట్ను మార్కెట్లో సేల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఇటువంటి అవాస్తవాలను నమ్మద్దండి, వాస్తవాన్ని గ్రహించండి. ఎంతమంది వీవర్ నా శక్తి కొద్దీ వీవర్కి నేను సహాయం చేయగలను. నేను ఒక వీవర్ కుటుంబంలో అన్యాయం అనేది ఎక్కడ మేము చేయడానికి సిద్ధంగా లేదు. ఆమె కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అమ్మ, మంత్రి గారికి నమస్కారాలు. అమ్మ, ఎనీ టైం మీ ఆఫీసర్ని కానీ ఎవరినైనా కానీ మీరు అథారిటీ వాళ్ళని ఎవరినైనా మీరు పంపించండి. ఎనీ టైం నా ఫ్యాక్టరీలో చెక్ చేసుకోండి. దేనికైనా కూడా ప్రభుత్వానికి అనుగుణంగానే నేను వెళ్ళగలవాడను, కానీ ప్రభుత్వానికి విరుద్ధంగా ఏది నేను చేయడానికి సిద్ధంగా చేయను. ఒకవేళ పొరపాటు ఏదన్నా మీ దృష్టికి వచ్చి చేస్తున్నాడని పొరపాటు మీ దృష్టికి వస్తే నేను దాన్ని సర్దుకుంటాను. నాకు తెలియకుండా పొరపాటు జరిగి ఉంటే నేను తెలిసి ఏ పొరపాటు చేయలేదు. ఎప్పుడైనా మీరు మా ఫ్యాక్టరీకి వచ్చి మీరు కానీ మీ పరివారం కానీ చెక్ చేసుకోవచ్చును. ఎనీ టైం మీరు రావచ్చు. దానికి మేము మీకు 100% సహకరిస్తాం. ప్రభుత్వం వారికి ఎప్పటికీ కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈసీ కులం, చేనేత కులం, మా చేనేతలకు మమ్మల్ని దూరం చేయొద్దండి. మేమంతా చేనేత ఒక కుటుంబం, మేమంతా ఒక కలిసిమెలిసి ఉండడానికి మీ వీలైతే ప్రయత్నం చేసి మాకు ఒక అవకాశాలను కల్పించండి. మీ మంచి తెలివితో, మీ మంచి సలహాలతో మాకు ఒక మంచి పనిని కల్పించే మార్గం మీరు చూస్తే మీ సూచనల మేరకు మేము అభివృద్ధి వైపు కలిసిమెలిసిపోతాం. వీలైతే మమ్మల్ని అంతా కలపడానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి ఇటువంటి అవాస్తవాలను మీరు పత్రికారూపకంగా రాయొద్దండి. ప్లీజ్ రిక్వెస్ట్. ధన్యవాదాలు.